అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే, జనవరి 26వ తేదీ భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి కదా! దానికి సంబంధించి విద్యార్థుల కోసం ఒక చిన్న ఉపన్యాసం. గణతంత్ర దినోత్సవం గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయురాలు గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడకు విచ్చేసిన ముఖ్య అతిథులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకు స్వంతంగా రాజ్యాంగం అనేది లేదు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. అప్పుడు జనవరి 26, 1950వ సంవత్సరమున భారత రాజ్యాంగం దేశం మొత్తం అమలులోనికి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. మన రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వల్లనే మనకు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు లభించాయి. ఇంకా మనం ఇంత స్వేచ్ఛగా ధైర్యంగా బతకడానికి మన సైనికులు, మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన పోరాట ధీర యోధులు ముఖ్య కారణం. అయినప్పటికీ నేటికి మన దేశంలో పేదరికం, అవినీతి, నిరుద్యోగం, మహిళలకు భద్రత లేదు. రైతులు ఆత్మహత్యలు ఇంకా ఉన్నాయి. ఇట్లాంటి రైతుల ఆత్మహత్యలు వంటివి ఎన్నో సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. వీటిని అధిగమించడానికి మనమందరం కలిసి పోరాడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఒక్కసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి అమ్మా. ఈ చిన్న ఉపన్యాసాన్ని మీరు శ్రద్ధగా నేర్చుకొని మీ పాఠశాలల్లో చెప్పి అందరి చేత మన్ననలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.